ఓం నమ శివాయ. ప్రియమైన శివభక్తులందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ కేవలం పురాణ గాథ కాదు, మన జీవితం ఎలా ఉండాలో చెప్పే శివబోధ. పూర్వం కాశీ పట్టణానికి సమీపంలో చంద్రశేఖరుడు అనే సాధారణ వ్యక్తి ఉండేవాడు. అతని జీవితం అంతంత మాత్రంగా ఉండేది. చాలని ఆదాయంతో జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. కానీ చంద్రశేఖరుడికి శివయ్య అంటే చాలా భక్తి. ప్రతిరోజు గంగాజలం తెచ్చి శివయ్యకు అభిషేకం చేసేవాడు. కానీ శివయ్యను మాత్రం ఏమీ అడిగేవాడు కాదు. భక్తిగా కళ్ళ నిండా కన్నీళ్లతో అభిషేకం మాత్రం చేసేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. చంద్రశేఖరుడి జీవితం ఇంకా దుర్భరంగా మారింది. తన ఉపాధి కోల్పోయాడు. ఆదాయం పోయింది. చాలా బాధల్లో, కష్టాల్లో ఉన్నాడు. అయినా శివాభిషేకం మానలేదు. తన కష్టాల గురించి, బాధల గురించి ఏ రోజు శివుని దగ్గర మొరపెట్టుకోలేదు. ఒకరోజు శివయ్య ఒక వృద్ధుని రూపంలో చంద్రశేఖరుడి ఇంటికి వచ్చి, నువ్వు ఇన్ని కష్టాల్లో ఉన్నావే, అయినా శివుణ్ణి ఏమీ అడగవెందుకు అని అడిగాడు. శివయ్య ఇచ్చింది శివయ్య తీసుకున్నాడు. నాకంటూ మిగిలింది శివయ్య ఒక్కడే అన్నాడు చంద్రశేఖరుడు. అప్పుడు వృద్ధుని రూపంలో ఉన్న శివయ్య తేజోమయంగా వెలిగిపోతూ నిజరూప దర్శనమిచ్చాడు. నీ భక్తి నాకు మిక్కిలి ఆనందకరం. నీ భక్తితో నన్ను పరవశింపజేశావు. ఇప్పటి నుంచి నీవు అనంత సంపదతో నీ కుటుంబంతో సంతోషంగా జీవించు అని వరమిచ్చి శివయ్య అదృశ్యమయ్యాడు. ఆ రోజు నుండి చంద్రశేఖరుడు చాలా సంతోషంగా జీవించసాగాడు. కానీ ఏ రోజు కూడా తన వినయాన్ని కోల్పోలేదు. అంతే వినయంగా వినమ్రుడై ఉన్నాడు. ప్రియమైన శివభక్తులారా, ఈ కథలో చంద్రశేఖరుడిలా మనం కూడా భక్తితో, నమ్మకంతో ఉండగలిగితే ఆ పరమశివుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈ కథ విన్న మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్.